అందరికీ హాయ్ అండి. మేమైతే మార్నింగ్ 7కే అయితే ఇలా రెడీ అయిపోయామండి. ఎండ అయితే చూడండి ఎలా కొడుతుందో. పాప నేనైతే సేమ్ కలర్ అయితే వేసుకున్నామండి. మేమైతే మా ఫ్రెండ్స్ స్వాతి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. ఫ్రెండ్ అనుకోవచ్చు, సిస్టర్ అనుకోవచ్చు, మా మధ్య బాండ్ అయితే చాలా ఉందండి. ఈరోజైతే వాళ్ళ సెకండ్ యానివర్సరీ, అందుకని వాళ్ళైతే ఒక చిన్న మంచి పని అయితే చేయబోతున్నారండి. అందులో మమ్మల్ని కూడా భాగం కమ్మని మాకైతే ఇన్వైట్ చేశారండి. ఇక వాళ్ళు రమ్మన్నాక వెళ్ళకుండా ఉంటామా చెప్పండి. మేమైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇక కన్నయ్య ఉన్ను మా పాప అయితే ఒకే రోజు పుట్టారండి వీళ్ళిద్దరూ. అలాగే మాకు పరిచయం అయితే అయింది. కన్నయ్య నా దగ్గరే కూర్చోబెట్టుకుని మేమైతే ఇక స్టార్ట్ అయిపోయామండి. వాళ్ళైతే ఈరోజు ఫుడ్ డొనేట్ చేస్తున్నారు ఓల్డేజ్ హోమ్లో. లంచ్ అండ్ డిన్నర్ కూడా పెడదాం అనుకున్నారు కానీ అవి బుక్ అయిపోయాయంట. అందుకని సింపుల్గా టిఫిన్ అయితే తీసుకెళ్తున్నారండి. యానివర్సరీకి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ అయితే లేకుండా చిన్నగా వాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలనే థాట్ వచ్చినందుకు నిజంగా వాళ్ళనైతే మనం అప్రిషియేట్ చేయొచ్చండి. కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళేప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదండి, ఆ గల్లీలో అయితే జియో పెట్రోల్ బంక్ అపోజిట్లో అయితే ఉంటుందండి ఈ అనాథాశ్రమం అయితే ఓల్డేజ్ హోమ్. లోపలికి వెళ్ళేసరికి అయితే చూడండి వాళ్ళందరూ ఎలా ఉన్నారో. మేము టిఫిన్ తీసుకొస్తామని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడంతా చూశారు కదండి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఓల్డేజ్ హోమ్ అండి. ఇది హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటుంది మన కరీంనగర్లోని. 20 years నుంచి అయితే రన్ చేస్తున్నారంటండి. పాపం అయితే వాళ్ళ హెయిర్ అయితే చూడండి, జుట్టు అయితే తీసేశారు. వాళ్ళని ఎవరికి సరిగ్గా చూసుకోవడానికి అయితే ఉండదు కదండి. అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈమెయితే వాళ్ళని చూసుకుంటుందంటండి. అందరూ మాకైతే థ్యాంక్స్ అని చెప్తున్నారండి. అది చూడండి ఎవరి పనులు అయితే వాళ్ళే చేసుకుంటున్నారు. అక్కడ ఒక అమ్మాయి అయితే గిన్నెలు అయితే కడుగుతుంది. అక్కడ వాళ్ళందరికీ చేత కావట్లేదు అనుకుంటానండి. తల్లిదండ్రులు 10 మంది పిల్లల్ని అయితే పెంచుతారండి, కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రులను అయితే చూసుకోరండి. ఎందుకో వాళ్ళు ఇచ్చిన ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, కానీ వాళ్ళని చూసుకోవడానికి మాత్రం ఇబ్బంది అవుతుందంటారు. కోడళ్ళు ఒకరు చూసుకోలేదని, కొడుకులు వెళ్ళగొట్టారని, ఆస్తులు లాక్కున్నారని, ఇంకేదో చాలా సిల్లీ రీజన్స్తో అయితే వీళ్ళనైతే వదిలేశారంటండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ఒక అనాథాశ్రమానికి అయితే వెళ్ళడం. అలా అని మేమేదో అనుకోవద్దండి. ఇక్కడ ఉన్న అమ్మని చూడండి, ఈ అమ్మకైతే కళ్ళు కూడా కనిపించమంట పాపం. నేను పక్కనే ఉన్నా, నన్ను అయితే చూసినట్టు కూడా అనిపించట్లేదండి పాపం. టిఫిన్ తీసుకొని అయితే వెళ్ళిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కో బాధలు అయితే ఉన్నాయంటండి. మేమైతే మాట్లాడాం కానీ ఇక ఇవన్నీ పోస్ట్ చేయడానికైతే లేదండి. బాధేసింది. వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు బాధపడతారని వాళ్ళైతే చెప్పారు, పెట్టొద్దని చెప్పారు. అందుకని నేనైతే వాళ్ళు చెప్పిన అయితే పెట్టట్లేదండి. ఇక ఈ అమ్మ అయితే చూడండి కళ్ళు ఎలా కొడుతుందో. కొంచెం మానసిక పరిస్థితి అయితే అమ్మది బాగాలేదంటండి. ఈ రోజైతే ఇలా అక్కడ వెళ్ళడం అయితే నాకైతే భలే హ్యాపీగా అనిపించింది, కానీ వాళ్ళని చూస్తే చాలా బాధ కూడా వేసిందండి. ఇక చూడండి మా పాపనైతే వాళ్ళతో ఆడుకుంటుంది. మీరు కూడా మీ బర్త్డేస్ కానీ పెళ్లి రోజులు కానీ వాళ్ళకి చేసే ఈ చిన్న హెల్ప్ వల్ల వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారండి. ఒక 5,000లో కూడా మనం వాళ్ళకైతే అన్నీ అరేంజ్ చేయొచ్చండి. ఈ అమ్మ అయితే చూడండి మీరు అంతా బాగుండాలని అయితే బ్లెస్ చేసిందండి. ఎవరి పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు, చాలా చిక్కిపోయారండి. మీరు కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని నేనైతే కోరుకుంటున్నానండి, లైక్ హర్ష సాయి లాగా. ఇక మేమైతే వచ్చేస్తున్నామండి. అందరూ మాకు బాయ్ చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ ఇక్కడికి మమ్మల్ని ఇలాగే భోజనం పెట్టాలని అంటున్నారండి. ఇక మేమైతే వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి బయటకు వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇక మేమైతే అలా ఇక స్వాతి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. వాళ్ళ యానివర్సరీ ఉంది కదా, మేమైతే మళ్ళీ సాయంత్రం వస్తాంలే అని చెప్పి ఇంటికి వెళ్దామంటే లేదక్క మీరు వచ్చి ఖచ్చితంగా టిఫిన్ చేయాలని చెప్పింది. ఇక అన్నాక వెళ్ళకుండా ఉంటామండి. ఇంటికైతే ఇక పంపించేప్పుడు కూడా ఎంత ప్రేమగా పంపిస్తున్నారో వాళ్ళైతే. మన సొంత వాళ్ళు కూడా అంత ప్రేమగా అయితే ఉండరండి, నాకైతే తెలిసింది. కానీ వాళ్ళు మాత్రం మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. నాకైతే మంచిగా అనిపించింది. ఇక స్వాతి వాళ్ళ అమ్మ అయితే నాకైతే చాలా ఇష్టం అండి. ఆమె తనైతే లిటరల్గా ఇక నేనైతే వచ్చేస్తున్నామండి. ఇక మా బ్రదర్ అయితే పడుకున్నాడు. ఇక లేపేసి కార్లో కూర్చున్నాం. ఎందుకో మనసంతా హ్యాపీగా అనిపించిందండి వస్తుంటే. ఇంత మంచి పని చేసినందుకు ఇంటికి వచ్చేసాం మేమైతే. మీకు నచ్చితే మాత్రం ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.